ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. పవన్ కళ్యాణ్ను వాళ్ళ కేడరే చేరుకోలేదని, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ, పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతిస్తారు. పవన్ కళ్యాణ్ ను వాళ్ళ కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికి తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంతవరకు నేను పిఠాపురంలో అడుగు పెట్టిందే లేదు. తాను ఓడిపోతే చెప్పుకోవడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్ కళ్యాణ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. మాకుండే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒక నియోజకవర్గం. దానికోసం మేము ప్రత్యేకంగా పోయి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చే దానికన్నా మునిపే వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడికి నిత్యం ప్రజల్లో ఉంటారు. డోర్ టు డోర్ ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా పరిష్కరించే వ్యక్తి ఆవిడ. సో మాకు ఆల్రెడీ బలమైన వ్యక్తి ఉన్నారు. మేము ఆవిడకి మళ్ళీ సపోర్ట్గా మేము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిఠాపురం వైసీపీ నెగ్గుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరికంటే ఈ ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు కంటెస్ట్ చేయరు కదా. సో అది పెద్దగా మనం చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతుంది. ఇది డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కుమూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు. కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు. పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజే కండు వేయడం, సీట్లు ఇస్తున్నారు. సో ఆయన డబ్బుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. సో ఇది కేవలం ఒక ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇవన్నీ నమ్మే పరిస్థితిలో ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 7 నియోజకవర్గాల్లో కూడా బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. సో పార్టీ పరంగా మేము కోఆర్డినేట్ చేస్తాం తప్పితే మేము పోయి వాళ్ళు ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో వైసీపీ పార్టీ బలంగా ఉంది. కాకినాడ పార్లమెంట్లో బ్రహ్మాండంగా 7 సీట్లు ఎంపీ కూడా మేము గెలవబోతున్నాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ.